హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టేస్టీ అండ్ హెల్తీ గుజరాతీ స్టైల్ రైస్ డోక్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్‌గా డోక్లా అంటే అందరూ శనగపిండితో చేస్తారు కదా! సో, శనగపిండి అంటే పడని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ డోక్లా రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. రైస్ డోక్లా చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోండి. ఇవి మనం రెగ్యులర్‌గా తినే రైస్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేను కూడా వాటితోనే చేస్తున్నాను. ఇందులోనే అరకప్పు వరకు అటుకులు వేసుకోండి. 1 కప్ రైస్‌కి హాఫ్ కప్ అటుకులు వేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ డోక్లా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని, ఈ రైస్‌ని, అటుకుల్ని కలిపి ఒక 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక, ఇప్పుడు ఇవి మునిగేలాగా ఇందులో హాట్ వాటర్‌నైతే వేసుకోండి. బాగా మరుగుతున్న వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి నానబెట్టే టైం కూడా తగ్గుతుంది. మూత పెట్టి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టండి. సో, చూసారు కదా మనకి రైసు, అటుకులైతే చక్కగా నానాయి కదా! ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా తీసేసి, ఇప్పుడు ఈ రైస్‌ని, అటుకుల్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, పలుకు లేకుండా మెత్తటి స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఇంత సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకున్నాక, ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. డోక్లా షేప్ హోల్డ్ చేయడానికి ఇందులో పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని విస్కర్‌తో సింగిల్ డైరెక్షన్‌లో కలపండి. దీనితో పాటుగా మరిన్ని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. వాటిని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. రవ్వ మొత్తం బాగా కలిపిన తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ విస్కర్‌తో బాగా కలిపేయండి. చూడండి మనకి డోక్లా బ్యాటర్ వచ్చేసి మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకుండా ఈ విధంగా సెమీ థిక్‌గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ నానటం కోసం మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు బ్యాటర్‌ని పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఈ బ్యాటర్ అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా సింగిల్ డైరెక్షన్‌లో కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీకు మరీ థిక్‌గా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలపండి. లేదు సరిపోయింది అనుకుంటే అలానే వదిలేయండి. ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఇంచి అల్లం, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, మీ రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు షుగర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఏదైనా ఫ్లేవర్‌లెస్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేశాను. డోక్లా స్పంజీగా, ఫ్లఫీగా రావడం కోసం 1 టీ స్పూన్ వరకు ఈనో వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే ఆ ప్లేస్‌లో మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా డోక్లా బ్యాటర్‌లో బాగా కలిసేలాగా సింగిల్ డైరెక్షన్‌లోనే కలపండి. అలా అయితేనే ఫార్మ్ అయిన ఎయిర్ ఉండి డోక్లా స్పంజీగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డోక్లా ప్రిపేర్ చేయడం కోసం డోక్లా ప్లేట్‌కి కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేయండి. ప్లేట్ లేని వాళ్ళు ఇలాంటి ఎడ్జెస్ ఉన్న బౌల్స్‌లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి ఎడ్జెస్ ఉన్న ప్లేట్స్‌లో అయినా వేసి చేసుకోవచ్చు. సో, మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత స్టీమర్‌లో వాటర్ వేసుకొని బాగా మరిగించండి హై ఫ్లేమ్‌లో పెట్టి. సో, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ డోక్లా ప్లేట్స్‌నైతే ప్లేస్ చేసుకొని, మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఆవిరి పైన ఉడికించండి. మనకి జనరల్‌గా ఇడ్లీ ఎలా అయితే కంప్లీట్‌గా ఉడుకుతుందో సేమ్ మనకి డోక్లా కూడా అదే విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డోక్లా ప్లేట్స్‌ని బయటికి తీసి ఒక్క 5 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే కాస్త చల్లారుతుంది. ఇప్పుడు ఈ డోక్లాని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చూడండి డోక్లా అయితే ఎంత స్పంజీగా, ఫ్లఫీగా వచ్చిందో. నేను చెప్పే ఆ టిప్స్ అండ్ మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి చేయండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 2, 3 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీల్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని, ఈ తాలింపంతా కూడా బాగా వేగిన తర్వాత, ఇందులో 2 టీ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని, 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఒకసారి కలిపిన తర్వాత ఈ వాటర్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ వాటర్‌ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోక్లాల్లో వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని వైపులా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి.
దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. తింటున్నప్పుడు ఆ వాటర్‌లోని స్పైసీ అలాగే స్వీట్‌నెస్ కూడా 2 మిక్స్ అయ్యి డోక్లా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ రైస్ డోక్లా రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.